హీరోలు రెండు రకాలబ్బా. పడ్సోళ్ళ కాంచెలి తాతలైనాక కూడా హీరో గెటపే ఇయ్యాలనుకుంటారు. మన్మరాల సొంటి హీరోయిన్లతోటి ప్రేమలు డాన్సులు, ముఖం మీద ముడతలు పడుతుంటే ఇంతమంది మేకప్ రుద్దుతారు, నెత్తి నేరిస్తే కర్ర రంగేస్తారు, ఆయంత బట్టతలు వస్తే విగ్గు పెడతారు. ఇక రెండో తీరు హీరోలు ఏజ్ని బట్టి మసులుకుంటారు. నాయన, బాబాయ్, మామ, ఆష్టమైతే తాత ఏషానికి సుత వెనకపోరు. యాక్టర్ అంటే హీరో గెటప్ ఒక్కటే కాదు కదా మరి. ఇప్పుడు మనం చూడబోయే సుత గసొంటి హీరో వార్తే కాకుంటే యాక్టింగ్ కంటే బయట డైలాగులతోటే బాగా వార్తలలోకి వస్తాడు. షూటింగులనే కాదు, స్టేజ్ ఎక్కేటప్పుడు సుతా రాజేంద్ర ప్రసాద్ సార్ డైలాగులు రాసుకుంటే బాగుంటదేమో. మైక్ దొరికితే చాలు పలుకు పలుకుకు ముత్యాలు వస్తాడు. మరి చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. సీనియర్ యాక్టర్ మురళీమోహన్ గారిని అట్లంటే అలీ గురించి ఇట్లా అలిగా ఏడు ఇలా మనకు అలవాటే కదా. అంత మాట అన్నా అలీ కూడా ఎందుకు నవ్వుతుండో ఆఖర్లో చెప్తాం. ఇక ఇంతలోనే హీరోయిన్ రోజా రాగానే దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. పాత హీరోయిన్ రవలి ఫోటోలు దిగుతా అంటే పెద్ద చిన్న గుండ్రాయి లాగుంది. సరదా ఇంకో సినిమా ఫంక్షన్ లో అప్పటి హీరోయిన్ అర్చనను ముంగడికి పిలిచి ఈ నల్ల పిల్లతోటి లేడీస్ ఎల్లర్ సినిమాలు యాక్ట్ చేశా. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయన ఇలా ఇలా యాక్ట్ చేశాను కదా. ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంతకంటే ఎక్కువైంది. పిచ్చమోహ. దీనికి మునుపు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలో యాక్టింగ్ చేస్తుంటే గింత ముద్దుగా పిలిచిండు. క్రికెట్ ఆడవాయానంటే ఆట్లాడు. మామూలుడు కాదండి వార్నర్. బి వార్నింగ్. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చడు ఉన్నాయి. నలుగుట్లు అనకూడని మాట్లాడకూడని ఎన్నో అంటాడు బాజాప్తా. కూర్చోరారే. ఒరే కాకి, కాదంబరి కిరణ్ అంటే కాకి వాడు. అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం. మళ్ళీ పైకి. హలో. సీనియర్ యాక్టర్ ఇంతగానం మాట్లాడుతా అంటే ముంగటున్నోళ్ళు సపోర్ట్ చేయకుండా సోషల్ మీడియాలో మస్తు రచ్చ నడుస్తుంది. వాళ్ళంతా మా వాళ్ళు కలిసి యాక్టింగ్ చేసిన వాళ్ళం పైరం తోటికి అట్లంట అనేది సారు మాట. ఇదే ఈ సర్దానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్, నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటా, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. రాజేంద్ర ప్రసాద్ సార్కి ఇప్పుడు 68 ఏళ్ళు అయితే సినిమా జీవితమే 48 ఏండ్లు. 100 సినిమాలు 100 ఏషాలు వేసినోడు. అయితే నిరుడు బిడ్డ కాలం చేసినాక బాధతోటి పెద్ద మనిషి మునిమని తప్పిండట. ఈవెంట్ లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది. అది సరదాగా ఆయన అప్పటి దుఃఖంలో ఉన్నాడు. మనందరికి తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది. సార్ బాధను అర్థం చేసుకోవాల్సిందే గాని స్టేజ్ మీద పతొక్కలని ఇట్లా అనడు సుతా కరెక్ట్ కాదు కదా. మళ్ళోపారి నోరు జారకుండా చూసుకో సారు. నలుగుట్ల మీరే నాదాని అవుతాండ్రు. ఇప్పుడు ఒప్పుకుంటావా? నేను బాగా చదువుకున్నాను, నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్.